హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్‌గా కువైట్‌కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడ చూసినా గూడా అకామా ఉన్నప్పటికీ కూడా మన ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరిని గూడా అరెస్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్‌లో వేసి మరీ ఇండియాకి పంపిస్తూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అదే విధంగా వీడియోలైతే చేస్తూ ఉన్నారు కదా! దీనికి గల కారణం ఏంటో ముందుగా తెలుసుకోవాలి మనం. మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కువైట్‌కి వెళ్ళినటువంటి కొంతమంది మన బ్రదర్స్ అన్నదమ్ములు అక్కడ పనిచేస్తున్నటువంటి వారి యొక్క ఇల్లు సరిగ్గా ఉండకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కఫీల్‌తో మాట్లాడేసి, "నీకు 200 దినార్లు ఇస్తాం, 300 దినార్లయితే ఇస్తాము. మాకు తనాజులు ఇవ్వండి" అని చెప్పేసి బయటికైతే వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న తప్పు, అదే విధంగా ఈ తప్పు మీరు గూడా చేయకండి. మీరు ఎప్పుడైతే బయటికి వెళతారో మీ దగ్గర ఉన్నటువంటి అకామా వచ్చేసి జస్ట్ ఖాదీమ్ అకామా, ఇంట్లో పని చేయడానికి మాత్రమే అది పనికొస్తుంది. అలా ఎవరైతే సూన్ అకామా లేకుండా బయట కంపెనీలలో వర్క్ చేస్తూ ఉంటారో అటువంటి వారిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇండియాకైతే పంపిస్తూ ఉన్నారు ఫింగర్ వేసి. కాబట్టేసి మీలో ఎవరైనా గానీ ఖాదీమ్ అకామా ఉంటే ముందు సూన్ అకామా కిందకైతే మార్చుకోండి. ఇక రెండో విషయం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఫేక్ కంపెనీలను స్టార్ట్ చేసి, ఆ కంపెనీల ద్వారా ఇండియా నుంచి వివిధ దేశాల నుంచి రప్పిస్తూ ఉన్నారు. వారి దగ్గర నుంచి 500 దినార్లు క్యాష్ అన్నది తీసుకొని వాళ్ళని బయటకైతే వదిలేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు మరొక వేరే కంపెనీలోకి వెళ్ళి వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. అలా ఆ కంపెనీ నుంచి బయటకొచ్చినటువంటి కొంతమంది వేరొక కంపెనీలో అయితే వర్క్ అయితే చేయడానికైతే వెళ్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళనే రీసెంట్‌గా కువైట్‌కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ పట్టుకొని వాళ్ళని ఇండియాకైతే పంపిస్తున్నారు. మరి ఇప్పుడు మేమేం చేయాలి అటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే? మీరు చేయవలసిందల్లా ఒకటే, కువైట్‌లో ఉన్నటువంటి పోలీసు వాళ్ళని కన్సల్ట్ అయ్యి, "సార్ ఇది మా పొజిషన్" అని చెప్పి మీరు సూను అకామా అయితే కొట్టించుకోండి. ముందు ఎవరో ఒకరి దగ్గర డబ్బులైతే తీసుకొని. దీనికి ఫర్ ఎగ్జాంపుల్‌కొచ్చేసి మీరు ఒక షోరూమ్‌కైతే వెళ్లారు. అక్కడ ఒక కార్‌ని బుక్ చేసుకున్నారు, కొనుక్కున్నారు, ఇంటికొచ్చి తరువాత రోజున మీరు పక్కింట్లో ఉన్నటువంటి కారు దగ్గరికి వెళ్ళేసి, "ఈ కార్‌ను మేము తోలుతాము" అంటే ఎవరైనా గాని ఒప్పుకుంటారా? సేమ్ అదే విధంగా మీరు ప్రెజెంట్ వచ్చేసి ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరే ఒక కంపెనీలోకి వెళ్లి వర్క్ చేస్తాము అంటే కువైట్ యొక్క చట్ట ప్రకారం నేరం. ఈ విషయాన్ని కాస్త గుర్తయితే పెట్టుకోండి.